వెల్కమ్ టు హైపర్ న్యూస్. రాష్ట్రంలో ప్రకృతి విపత్తుతో వరదలు సంభవించడంతో వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు పట్టణ పరిధిలో దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ కార్యాలయంలో పిఆర్ క్లబ్ సభ్యులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 1,05,000 రూపాయల చెక్కును అందజేశారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ కార్యాలయంలో క్లబ్ సభ్యులు వరద బాధితుల సహాయం చెక్కును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణం దాతలకు పుట్టినిల్లు లాంటిదని వ్యాఖ్యానించారు. ఎటువంటి ప్రకృతి వైఫల్యాలు సంభవించినా విపత్తులు వచ్చిన సమయంలో పట్టణ పరిధిలోని దాతలు ముందుకు వచ్చి వారు విరాళాలు అందజేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇప్పటికే అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారని, ఈ క్రమంలో పిఆర్ క్లబ్ సభ్యులు వరద బాధితుల కోసం విరాళం అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. విపత్తులు సంభవించిన సమయంలో కలిగిన వారు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం మానవత్వాన్ని చాటుకోవడం లాంటిదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మీరారెడ్డి, సిద్ధారెడ్డి, రామ్మోహన్ రావు, హరిబాబు, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసి అయ్యా ఇట్లా మా క్లబ్ తరఫున మేము వరద బాధితుల సహాయార్థం డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాము అంటే నేనే వస్తాను మీరా అని చెప్పాను. నేను అట్లాగే సాయంత్రం కూడా కాస్మోపాలిటన్ క్లబ్ కూడా పెద్దలు మా పూర్ణ ఆహ్వానించారు, వాళ్ళకి కూడా వెళ్తాను. ఎందుకంటే ఇదే నామోషంగా పిల్లలకు అవసరం లేదు. విపత్తు జరిగింది. విపత్తు జరిగినప్పుడు మనం ఒక మనిషిగా, మానవత్వం గల మనిషిగా మనందరం కూడా మన వంతు చేయూత ఇచ్చి సాయం చేస్తే అది పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఉదయాన్నే కోట సునీల్ గారు దాదాపు 3,00,000 విలువ చేసేటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు వాటికి. ఎందుకంటే గూడు రెండు ప్రత్యేకం, మంచి వాళ్ళు ఉన్నారు, మనసున్న మహారాజులు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందరిలో కూడా మేము గూడులో ఉన్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఖచ్చితంగా గూడూరు వాసిగా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్ళి బాబు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ చేర్చే బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను, మీ అందరూ ఆశీస్సులు నేను గెలిచాను. నా వేరే వాళ్ళు నాకేం కాదు. 100 మంది బయటన్నా మీరందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి ఎన్నోసారి ఎమ్మెల్యే అయినాను. ఎందుకంటే గూడూరులో ఉన్నాను. మీ అందరూ కూడా పరిచయిస్తున్నాయి. సునీల్ అన్న పిలుస్తా, మమ్మల్ని ఎమ్మెల్యే గారిని అనుకోలేదు. మీరు సొంతం మీరు సునీల్ అని ఇప్పుడు చేయమన్నా ఇప్పుడు ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి ఇంకా కూడా గూడూరులో ఉన్న దాతలు పెద్దలు ఉన్నారు, సిద్ధారెడ్డి గారు ఉన్నారు, అలాగే మా హరిబాబు గారు ఉన్నారు. వీళ్ళు కూడా ఒక మంచి మనసు చేసుకొని వీళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి నమ్మకం నాకైతే ఉంది. ఇప్పటి నుంచి కాదు, పెద్ద హరిబాబు గారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా పేదవాళ్ళకి ఇప్పుడు కూడా సాయం చేసిన మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మంచి మనసుతో అందరూ కూడా సాయం చేసి మన వంతు సహాయంగా నేను కూడా 1,50,000 డీడీ చేశాను. నా జీతం 2,000 జీతం కూడా ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇది అలవాటే కాబట్టి అదేం పెద్ద సేవ నేను అనుకోవట్లేదు. ఒక పౌరుడిగా బాధ్యత కాబట్టి చేసామని తెలియజేస్తూ ఈరోజు
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ కూడా చూశారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు కూడా స్పందించేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేదలకందరూ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి ఊళ్ళో ఉన్న దాతలందరూ కూడా ఈ యొక్క విపత్తుకి సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అర్జీలు అందజేశారు. ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అది సర్వే చెప్పి సర్వే చేసి ఆయన ఇప్పుడు 15 ఎకరాల 50 సెంట్లు పాట పెట్టాలని నేను ఒక ఆయన దండ వేయించాడు. ఇంటర్మీడియట్ తెలియకుండా మనకు తెలియకుండా ఊళ్ళో తెలియకుండా పాట నాకే రాసుకోవాలి ఇంటర్మీడియట్ రాసుకోవచ్చు పట్టుకుంటా ఇది కూడా వేసి ఎమ్మెల్యే గారు రాసి ఇన్సే చేస్తాను ఇంటర్మీడియట్ నేను ఇన్సే చేసాను ఆఫ్టర్స్తో మనం మాట్లాడాలి మనం ఎట్లా చూపిస్తాం ఇట్లా చంద్రన్న అవకాశం చెప్పి ఎందుకంటే అట్లా మనం తెచ్చి అట్లా 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 అవునవునవును అట్లాగే అట్లాగే అట్లాగేనా అన్నా జరుగుడు ఏమో సరిపోతావా ఇచ్చేనా నిరుద్యోగాలకు కష్టపడి చేశాను తెలుసు అది సాయి కృష్ణ అబ్బాయి పేరు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బత్తల రాజా అనే యువకుడు అనారోగ్యం పాలవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి చేయూత అందించేందుకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ నిలుస్తుందని ట్రస్ట్ సభ్యుడు అమరయ్య నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న బత్తల రాజా కుటుంబ సభ్యులను రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కలిసి రాజా వైద్య ఖర్చులతో కోసం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు అమరయ్య నాయుడు మాట్లాడుతూ రాజా ఆరోగ్యం విస్మరించడంతో వారి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని తమ దృష్టికి ముందుకు వచ్చి కొంతమేర ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు.
ఈరోజు గూడూరు పట్టణంలోనే వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బత్తల రాజా అనే 27 సంవత్సరాల యువకుడు గత నెల ఆగస్టు 3వ తారీఖు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్కి వైద్యం కోసం హాస్పిటల్లో చేరటం జరిగింది. అక్కడ అన్ని చికిత్సలు చేసి అక్కడ అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని 5 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉండి ఇంటి దగ్గరికి రావటం జరిగింది. వాళ్ళ కాడ అంత స్తోమత లేక, వైద్యం చేయించుకునే అంత స్తోమత లేక వాళ్ళు ఆర్థిక సాయం కోసం వెతుకులాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం చేడుమాల గ్రామానికి చెందిన రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టును సంప్రదించగా ట్రస్టు చైర్మన్ అయినటువంటి మా అన్న రాజినేని శ్రీనివాసనాయుడు గారు వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నా చేతుల మీదుగా అందించడం నాకెంతో సంతోషంగా ఉంది. మరియు ఈ రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్కి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాదరావు గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో కండలేరు కోతకు తరచూ గురయ్యే తమ్మినపట్నం, మోమిడి, గుమ్మళ్లదిబ్బ, వరగలి తదితర ముంపు గ్రామాలలో పర్యటించారు. కండలేరు వాగు రీవెట్మెంట్ నిర్మాణం మరియు కండలేరు వాగు వెడల్పు చేయుటకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఎస్టిమేషన్ సంబంధించిన బ్లూ ప్రింట్స్ తనకు ఇస్తే త్వరలో ఈ ప్రాంతానికి క్రిస్సెస్ ఏర్పాటుకు సంబంధించి త్వరలో శంకుస్థాపన చేయడానికి విచ్చయిచున్న దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు జెడ్పీటీసీ మన్నెం సీనయ్య, చిట్టమూరు మాజీ జెడ్పీటీసీ వంకరమణయ్య, బీజేపీ సీనియర్ ప్రకాష్ నాయుడు, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చి మేము వెనక్కి వచ్చేస్తాం. వరకలి మోడ్ మనం కవర్ అయిపోతాం. అదే ఉన్నది అంతే దాన్ని 4 చోట్ల దిగింది. అమ్మాయి వస్తుంది దెబ్బ కదా పైనుంచి వస్తుంటే కాదు మనం చూసాం. రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు నష్టపోయారని, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ సముద్ర తీరంలో సైకత శిల్పి సనత్ కుమార్ హెల్ప్ బ్లడ్ విక్టమ్స్ విజయవాడ అనే ట్యాగ్ లైన్ తో సైకత శిల్పం రూపొందించారు. విజయవాడలో అనుకోని విధంగా జరిగిన వరదల వల్ల అనేక మంది ప్రజలు కష్టాలు పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని మనమందరం వీలైనంత సహాయ సహకారాలు అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో సైకత శిల్పి సనత్ కుమార్ ఏరూరు సాగర్ తీరంలో హెల్ప్ బ్లడ్ విక్టిమ్స్ విజయవాడ అనే ట్యాగ్ లైన్ తో ఈ సైకత శిల్పం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో వరదల కారణంగా చంటి బిడ్డలు, ముసలివారు, ప్రజలందరూ కూడా ఆహారము, త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి చేయి అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉందని పేర్కొన్నారు.
అధికారులు అనధికారులు ప్రజలందరూ కూడా బాధితులకు చేయందించాలనే ఉద్దేశంతో చేయని సైకత రూపంలో చేయడం జరిగిందని తెలిపారు. నా పేరు సనత్ కుమార్, మాది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం అండి. ముఖ్యంగా నేను యొక్క శాండ్ యాక్ట్ చేయడానికి గల కారణం హెల్పింగ్ హ్యాండ్, మనం సహాయం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ట్ అనేది ముఖ్యంగా చేయడం జరిగింది. మన విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు మరి వర్ణనాతీతం అండి. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులకు కూడా కనీసం మరి ఖననం చేసేటువంటి స్థితి కూడా లేకుండా పోయింది. మరి ఇంకా మరి చంటి బిడ్డలు, ముసలివారు, మరి ఎవరైనా సరే వాళ్ళ ఆహారం కొరకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం వారికి తగినటువంటి సహాయం అందిస్తూనే ఉంది. మరి చాలా మంది చేస్తున్నారు. మరి ఇంకా ఎక్కువగా వాళ్ళని మనం ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్ ఏదైతే ఉందో మనం చేయందించేటువంటి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ట్ అనేది ముఖ్యంగా చేయడం జరిగిందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేసి మన వారిని మనం కాపాడుకునేటువంటి, రక్షించాల్సినటువంటి బాధ్యత, పూర్తి బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం ముందుకెళ్దాం, వాళ్ళని కాపాడదాం. థ్యాంక్ యూ. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం, ఉమ్మడి నెల్లూరు జిల్లా అండి. వరద బాధితుల కోసం హెల్పింగ్ హ్యాండ్ అనేది ఒక థీమ్తో నేను యొక్క సైకత శిల్పం అనేది ఏరూరు సాగర్ తీరంలో చేయడం అనేది జరిగిందండి. ముఖ్యంగా మన వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు చూసి మన వంతుగా మనం సహాయం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ అనేది నేను చేయడం జరిగింది. అక్కడ ఒక మాటలో చెప్పాలంటే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తికి ఖననం కూడా చేయలేనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అక్కడ దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనం చూస్తున్నాం. మరి కానీ ఆహారపు లేమైతే మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ చంటి బిడ్డలు, ముసలివారు, చాలామంది అనేకమైనటువంటి దీర్ఘకాలిక అనేకమైనటువంటి వ్యాధులతో, ఇబ్బందులతో బాధపడేవారు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం వారికి మనం చేయందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి ముందుకు సపోర్ట్ అందరం చేయి కలుపుకొని వాళ్ళకి చేయందించేటువంటి ఒక మంచి కార్యాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళి మరి మన వారిని మనం కాపాడుకునేటువంటి ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను యొక్క హార్ట్ చేయడం జరిగిందండి. అందరం కూడా చేయి కలుపుకొని సహాయం చేసేటువంటి గుణం కలిగి ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను యొక్క హార్ట్ చేయడం జరిగింది. దాతల సహకారంతో గత కొద్ది సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతుందని అధ్యక్షురాలు ఇన్నర్ వీల్ క్లబ్ డాక్టర్ తనూజ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ మాట్లాడుతూ నేటి కార్యక్రమానికి దాతలుగా సౌందర్య వ్యవహరిస్తున్నారని తెలిపారు. కలిగిన వారు, పేదలు మరియు దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలత రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మండలి ఇన్నర్ వీల్ సంస్థ హెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఫలసరుకులు ఇస్తున్నాము.
దీనికి డోనర్గా సౌందర్యమ్మ గారు, పోచారం సౌందర్యమ్మ గారు సహాయం చేస్తున్నారు. ఆమెకి ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా దానం చేసిన దానికి ఆమెకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ రెడ్ సంస్థ వాళ్ళకి, మా సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థ వాళ్ళు ప్రతి నెల 5వ తేదీ ఈ కార్యక్రమం ఫలసరుకులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా మా మెంబర్ అయినటువంటి సౌందర్య ఆంటీ గారు ఈరోజు 5,000 ఇవ్వడం జరిగింది. ఆంటీ ఈ ప్రోగ్రామ్కే కాదు, దేనికి సహాయం కావాలన్నా వాళ్ళ హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే నేను ఆంటీ ఇచ్చేది. ప్రతి సంవత్సరము ఈ నెలలోనే, సెప్టెంబర్ నెలలోనే ఇస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే సుధీర్, రాజేష్ వాళ్ళు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, వాళ్ళు రూరల్ ఏరియాస్లో అక్కడ చేస్తుంటారు. అట్లాగే సమ్మర్ అప్పుడంతా కూడా మజ్జిగలు ఇవ్వడము, చలివేంద్రాలు పెట్టడం అవన్నీ చేస్తుంటారు. వాళ్ళని ఇన్స్పిరేషన్. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, ఈ పథకంలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉందని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం అమలు చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గురువారం స్థానిక గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సరైన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్య మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఉపాధ్యాయునికి ప్రత్యేక టీచర్స్ డే శుభాకాంక్షలు ప్రగతి సేవా సంస్థ తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి నెల ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవని పేరు మీద, ఆరోగ్య సంజీవని పేరు మీద ఇక్కడ ఒక 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు మంచి పోషకాహారాన్ని మనకు పుష్కలంగా అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, దేవుళ్ళ రూపంలో మనకు దేవుళ్ళలాగా కనబడే మనకు సహాయం చేస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారికి ప్రగతి కుటుంబం అంతా కూడా పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను వినాయక చవితి సందర్భంగా పూజించాలని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టి వినాయక ప్రతిమలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తిరుపతి జిల్లా గూడూరు స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు వినాయక చవితి నాడు మట్టి వినాయక విగ్రహాలనే వాడండి అని గోడ పత్రికలను జన విజ్ఞాన వేదిక సభ్యులు విడుదల చేశారు. జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, మనం భక్తి శ్రద్ధలతో పూజించే వినాయక స్వామి విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను వాడితే నీటిలో వేయడం వలన నీరు కలుషితం అవుతుందని, మరియు ఆ నీటిలో ఉండే జీవరాశులన్నీ కూడా చనిపోవడం జరుగుతాయని, అంతేకాకుండా చెరువుల యొక్క లోతు సామర్థ్యం తగ్గిపోయి ఇబ్బంది జరిగే పరిస్థితులు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు నాగరాజు, రామమోహన్, ప్రభాకర్, ఇబ్రహీం, సుమన్ రెడ్డి, పవన్ కుమార్, జగదీష్, శ్రీనివాసాచారి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గూడూరు పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. జన విజ్ఞాన వేదిక వారు గత 32 సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలనే వాడండి ప్రచారం చేస్తూ ఉంటే, ఈరోజు అనేక మంది దాని ద్వారా స్ఫూర్తి పొంది ఎక్కువ శాతం మట్టి విగ్రహాలు వాడుతూ ఉన్నారు. మనం ఇటీవల చూసాం ఎంత వరదలు వచ్చాయో విజయవాడలో. ఎందుకంటే మట్టి వినాయక విగ్రహాలను వాడకుండా ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు వాడి
మనం కూడా వాటిని అన్నింటిని తీసుకుపోయేసి చెరువులో కలుపుతూ ఉన్నాం. అవి వెంటనే నీళ్ళు కరగకపోవడం వల్ల ఆ చెరువుల్లో కూడా నీటి శాతం తగ్గిపోయి మనకు చెరువుల్లో కూడా పూడికలు తీయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ నీటి సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి అనేక చెరువులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నీళ్లు లేకుండా మనం ఎంత ఇబ్బంది పడతామో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలని నీటిలో కలిపిన వల్ల నీరు కలుషితమవుతుంది. ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. మనము ప్రతిష్టాత్మకంగా పూజించేటువంటి మన దేవుడి ద్వారా ఆ నీటిని కలుషితం చేయడం కానీ, ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులను చంపేయడం కానీ ఎంతవరకు అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలందరూ కూడా మట్టి వినాయక ప్రతిమలను వాడండి, నీటి కాలుష్యం కాకుండా చూడండి. అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఏంటంటే ముఖ్యంగా మట్టి ప్రతిమలను వాడేటప్పుడు దాన్ని నిమజ్జనానికి చెరువు దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలోనే ఆ మట్టి ప్రతిమని దాంట్లోనే కలపచ్చు. దోందార వినాయకుడు మన ఇంట్లోనే ఉంటాడు. దాంట్లో 2 మంచి విత్తనాలు వేసుకుంటే దాంట్లోనే చెట్లు మొలకెత్తుతాయి. కాబట్టి దీన్ని అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక విగ్రహాలను వాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని, నీటి కాలుష్యాన్ని కాపాడాలి, జల జీవరాశులను కూడా కాపాడాలని జన విజ్ఞాన వేదిక మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉంది. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణంలోని ఎగువ వీరరెడ్డిపల్లిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నరసింహారావు చేతుల మీదుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చెంచయ్య, దామోదర్రావు, గోపాల్, ఎస్కే రఫీ, సురేంద్రబాబు, నరసింహులు, పాఠశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మీరు కానివ్వండి, నేను చెప్తాను. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా అందరికీ టీచర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గవర్నమెంట్ మున్సిపాలిటీ స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మా ట్రస్ట్ ద్వారా అందరికీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని, మా ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలనుకుని మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ చాలా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అలాగే మా సభ్యులందరూ మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ స్కూల్ టీచర్లు మా నరసింహ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా ముందుకి మేము సాగేదానికి మాకు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మాకు వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా మందిరంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః. ఓం ప్రేమ ప్రదాయ నమః. ఓం సంశయ హృదయ దౌర్బల్య పాప కర్మ వాసనాక్షయకరాయ నమః. ఓం హృదయ గ్రంథి వేదకాయ నమః. ఓం కర్మధ్వంసినే నమః. ఓం శుద్ధ సత్వస్థితాయ నమః. ఓం గుణాతీత గుణాత్మనే నమః. ఓం అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం అమిత పరాక్రమాయ నమః. ఓం జయనే నమః. గోపాయ శ్రీసాయ జయ జయ సాయ. గోపాయ శ్రీసాయ
ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.